ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రసాయన శాస్త్రం కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి, అట్లాగే వాటికి ఏ విధంగా ఆన్సర్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి, ఆన్సర్స్ రెండు కూడా ఒకటేసారి మనం ఈ వీడియోలో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే తెలుగు మీడియం, కొంతమంది స్టూడెంట్స్ తెలుగు మీడియం కూడా చేయమన్నారు, కాబట్టి తెలుగు మీడియంలో కూడా ఇస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో మనము ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి చూడండి, రసాయన ఆక్సిజన్ అవసరం COD అంటారు. రసాయన ఆక్సిజన్ అవసరం అంటే ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్నాయి. మనకు కలుషితమైన నీటిలో కలిగి ఉన్న కర్బన పదార్థాలను ఆక్సీకరించడానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణంను COD, రసాయన ఆక్సిజన్ అవసరం అంటారు. ఇది సింపుల్గా ఇలాగే నేర్చుకొని రాసేయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, జీవ రసాయన ఆక్సిజన్ అవసరం BOD అంటే ఏమిటి? సో నీటిలో కరిగి ఉండే ప్రత్యేక జీవాణువులు, ప్రత్యేక సూక్ష్మజీవులు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 5 రోజుల కాల వ్యవధిలో ఉపయోగించుకునే ఆక్సిజన్ పరిమాణంను జీవ రసాయన ఆక్సిజన్ అవసరం BOD అని పిలుస్తారు. చూడండి, ఇది రెండవ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, గ్రాహకం సింక్ నిర్వచించండి. గ్రాహకం సింక్ రెండు అడిగారు, గ్రాహకము సింక్ రెండింటిని నిర్వచించాలి. గ్రాహకం అంటే ఏంటి? కాలుష్యం ద్వారా దుష్ప్రభావానికి గురి అయ్యే మాధ్యమం. సాధారణంగా ఏంటి? మానవుడు అంటే మానవుడికి కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు పైన మనకు ఏదన్నా ఈ పొగ అట్లా రావడం వల్ల అట్లా ఎఫెక్ట్ అవుతాయి. సో కాలుష్యం, పొగ కాలుష్యం ద్వారా కళ్ళు దెబ్బతింటాయి. అంటే సాధారణంగా మానవుడు అనమాట ఆ మాధ్యమానికి గురయ్యేది. సో కాలుష్యం ద్వారా దుష్ప్రభావానికి గురయ్యే మాధ్యమాన్ని గ్రాహకం అంటారు. సింక్ అంటే ఏంటి? చాలా కాలం నిలిచి ఉండే కాలుష్యాన్ని తలలో నిలుపుకొని దానితో అన్యోన్య చర్య జరిపే మాధ్యమాన్ని సింక్ అంటారు. ఇది మనము రెండవది. నెక్స్ట్, కాలుష్యం అంటే ఏమిటి? చూడండి, మానవ కార్యకలాపాల ద్వారా సహజ సమృద్ధి కంటే అధిక పరిమాణంలో ప్రకృతిలోనికి ప్రవేశించి జీవరాశుల మానవులపై దుష్ప్రభావం కలిగించే పదార్థాన్ని కాలుష్యం అంటారు. సో మనకు మానవుని కార్యకలాపాల ద్వారా సహజ సమృద్ధి కంటే అధిక పరిమాణం అంటే ఉన్న దానికంటే ఎక్కువ శాతం ఉంది అనమాట. ఓకే, అధిక పరిమాణంలో ప్రకృతిలోనికి ప్రవేశించి జీవరాశులపై మానవులపై దుష్ప్రభావం చూపించే పదార్థాన్ని కాలుష్యం అంటారు. నెక్స్ట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరిత గృహ వాయువులు అని వేటిని అంటారంటే, చూడండి ఉదాహరణలు ఇవ్వండి. హరిత గృహ ప్రభావనకు కారణమయ్యే వాయువులను హరిత గృహ వాయువులు అంటారు. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమయ్యే వాయువులు అనమాట. అవి ఏమేమి? ఇవి గుర్తుపెట్టుకోండి, కార్బన్ డైఆక్సైడు, మీథేను, ఓజోను, CFC అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, నీటి ఆవిరి, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, హరిత గృహ ప్రభావం అంటే ఏమిటి? హరిత గృహ ప్రభావం అంటే హరిత గృహ వాయువుల వలన భూగోళం వేడెక్కుటను హరిత గృహ ప్రభావం అంటారు. హరిత గృహ వాయువులు అంటే ఏంటి? ఇందాక పైన చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్, మీథేను, ఓజోను, CFC, నీటి ఆవిరి, ఇవన్నీ వీటి వల్ల భూగోళం వేడెక్కుతుందన్నమాట. సో భూమి వేడెక్కుతుంది, దీనినే మనం హరిత గృహ ప్రభావం అంటారు. ఓజోన్ పొర క్షీణించడం వల్ల కలిగే నష్టాలను తెలపండి. కంటిలో శుక్లాలు ఏర్పడట, చర్మ క్యాన్సర్ రావటం ఇవన్నీ కూడా మనకు ఓజోన్ పొర క్షీణించడం వల్ల ఓజోన్ పొర క్షీణించడం వల్ల ఏమవుతుందంటే మనకు సూర్యుని నుండి అల్ట్రావైలెట్ రేట్స్ వస్తాయన్నమాట. అతినీల లోహిత కిరణాలు భూమి మీద చేరటం వల్ల వాటి ద్వారా చర్మ క్యాన్సర్లు, కంటిలో శుక్లాలు ఏర్పడము ఇవన్నీ కూడా జరుగుతాయి. నెక్స్ట్, ఆమ్ల వర్షం కలిగించే 2 చెడు ప్రభావాలను తెలపండి. ఆమ్ల వర్షం వల్ల ఏం చెడు ప్రభావాలు ఏంటి, ఏం ఎఫెక్ట్ అవుతాయి? వ్యవసాయానికి, మొక్కలకు, చెట్లకు ఆమ్ల వర్షం హానికరం. ఏమవుతుంది? వ్యవసాయంలో పంట ఉత్పత్తులు తగ్గిపోతాయి. నెక్స్ట్, అట్లాగే మానవుల్లోనూ జంతువుల్లోనూ శ్వాసక్రియ సంబంధించిన అనారోగ్యాలు కలిగిస్తుంది. మానవుల్లో మనకు ఆమ్ల వర్షాల వల్ల చర్మ వ్యాధులు కూడా రావడానికి ఉంటుంది. అలాగే తాజ్మహల్ లాంటి పెద్ద పెద్ద కట్టడాల యొక్క వాటి నాణ్యతను కోల్పోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆమ్ల వర్షం వల్ల కారణాలు. నెక్స్ట్, కాంతి రసాయన స్మాగ్లోని సాధారణ అనుఘటకాలు తెలపండి. ఓజోన్, నైట్రిక్ యాసిడ్, ఎక్రోలిన్, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అంటే PAN అంటారు, PAN, ఇవన్నీ కూడా కాంతి రసాయన స్మాగ్లోని అనుఘటకాలు అన్నమాట. నెక్స్ట్,